మర్డర్ కేసును ఛేదించిన బాలాజీ నగర్ పోలీసులు నెల్లూరు నగరంలోని 6 టౌన్ పోలీస్ స్టేషన్లో టౌన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 26వ తేదీ వేకువ జామున సుమారు 4 గంటల సమయంలో మృతుడు రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద గల గరీబ్ బిర్యానీ షాపు దగ్గరలో సుజన్ కృష్ణ, లక్ష్మిశెట్టి సాయితేజ, వాడేపల్లి వెంకటేష్, కాసారం వంశీకృష్ణ, తమ్మిరెడ్డి పవన్ కుమార్, మల్లి నారాయణ ముద్దాయిలు అందరూ కలుసుకుని బైకులపై వచ్చి కత్తులతో కత్తిరవిపై దాడి చేసి నరికి చంపి పారిపోయినారు. పైకేసును ప్రతిష్టాత్మకముగా తీసుకున్న బాలాజీ నగర్ పోలీసులు నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కె. కృష్ణకాంత్ ఐ.పి.ఎస్. సూచనల మేరకు నెల్లూరు టౌన్ డీఎస్పీ డి. శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో బాలాజీ నగర్ సి. ఐ.కె. సాంబశివరావు వారి సిబ్బంది ఎసిపి విజయ శ్రీనివాస్, ఎ. సి. జయరామయ్య, కె. సుధాకర్ రావు, సి. హెచ్. శివకుమార్, పి. వెంకటరావు, హెచ్. రమేష్, ప్రసాద్, బి. లాజర్, వి. సాయి కిషోర్లు పైకేసును పలు రకాలుగా విచారణలు చేసి ఆగస్టు 29వ తేదీన ఉదయం 9:30 గంటలకు బులగమూడి క్రాస్ రోడ్డు వద్ద పైన తెలిపిన 6 ముద్దాయిలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 4 కత్తులు మరియు 2 మోటార్ సైకిళ్లను స్వాధీనపరచుకోవడమైనది. పైకేసును అత్యంత ప్రతిష్టాత్మకముగా తీసుకుని త్వరితగతిన ఛేదించిన బాలాజీ నగర్ సి. ఐ. వారి సిబ్బందిని నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కె. కృష్ణకాంత్ ఐ.పి.ఎస్. అభినందనలు తెలియజేశారు. ఈ నెల 26వ తారీఖు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామలింగాపురం అండర్ బ్రిడ్జి సమీపంలో ఈ గుంజి రవి ఇలియాస్ కత్తిరవి అనే వ్యక్తి మీద కొంతమంది వ్యక్తులు దాడి చేసి మానవాయుధాలతో అతన్ని చంపడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో ఈ చనిపోయిన గుంజి రవి ఇలియాస్ కత్తిరవి అనే వ్యక్తి గతంలో అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నాడు. అతనికి ఈ కేసులో ముద్దాయిలైన అరవభూమి సుజన కృష్ణ ఇలియాస్ చింటూ అనే వ్యక్తికి ఆ రోజు చనిపోయిన రోజు ముందు రోజు రాత్రి మద్యం తాగుతున్న సమయంలో ఫోన్లో మాట అనుకుని ఒకరి అంతా ఒకరు తేల్చుకుంటామని చెప్పేసి వీళ్ళంతా కూడా ఛాలెంజ్ చేసుకుని గొడవ సిద్ధమయ్యారు. ఆ సందర్భంగా ఇతను రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర ఉన్న సమయంలో ఈ ముద్దాయిలైన లక్ష్మిశెట్టి సాయితేజ ఇలియాస్ కమ్మసాయి, వాడపల్లి వెంకటేష్ ఇలియాస్ వెంకిడాన్, ఈ అరవభూమి సుజన కృష్ణ ఇలియాస్ చింటూ, ఆసారం వంశీకృష్ణ ఇలియాస్ వంశీ ఇలియాస్ నిప్పోసాయి, తమ్మిరెడ్డి పవన్ కుమార్ ఇలియాస్ పవన్, మల్లి నారాయణ ఈ 6గురు కూడా 2 బైకుల మీద వీళ్ళు కత్తులతో వచ్చి అతనిపై దాడి చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే బాలాజీ నగర్ సిఐ సాంబశివరావు గారు, వారి ఎస్ఐ శ్రీనివాస్ గారు, సిబ్బంది అందరూ కూడా ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఈ ముద్దాయిల 6గురిని కూడా ఈరోజు ఉదయం 9:30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. వీరందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ దర్యాప్తులో ప్రతిభ కనపరిచి వెంటనే ముద్దాయిలని 3 డేస్లో ముద్దాయిలందరినీ పట్టుకుని అరెస్ట్ చేసిన సిఏ సాంబశివరావు గారిని, ఎస్ఐ గారిని, శ్రీనివాస్ గారిని, వారి సిబ్బంది అందరినీ కూడా జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ గారు అభినందించారు. ఈ సందర్భంగా నగరంలో ఉన్న రౌడీలందరికీ ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాం. వీళ్ళంతా కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ బుద్ధిగా ఉన్నంతకాలం వాళ్ళ జోలికి రాము మేము. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఈ విధమైన శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వాళ్ళు నేరాలకు పాల్పడుతూ చేస్తే కనుక వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా వాళ్ళపై పీడీ యాక్ట్లు, నగర బహిష్కరణ వంటి కఠినమైన చర్యలు చేపట్టి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండి వాళ్ళ పనులు చేసుకోవడం మంచిది కాదని చెప్పేసి వాళ్ళు ఏదైనా అతిగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా పోలీస్ శాఖ చూస్తూ ఉండదు. ఖచ్చితంగా వారిపై కఠినమైన చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ.